ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి అన్నదమ్ములు ఏ విధంగా బ్రతకాలి కలిసి అన్నదాని గురించి అడిగితే, విను భక్తియు వెరపు కలిగి అనుజన్ములు పెద్దవానిని ఆరాధింపన్ జనవరా అతండు తమ్ముల కొనియాడన్ సిరికి పట్టగుదురు ఉజ్వలులై. ఎప్పుడూ కూడా తమ్ముళ్ళు అన్నగారిని పరమ గౌరవంతో చూడడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసుకోవాలి. అలా అన్నగారిని తమ్ముళ్ళు గౌరవిస్తే అన్నగారు తమ్ముళ్ళ పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి అన్నగారు తనదైనటువంటి అనుభవంతో తమ్ముళ్ళను నడిపిస్తే, అలా అన్నదమ్ములు కలిసి ఉంటే దాని చేత వాళ్ళు గొప్ప అభ్యున్నతిని పొందుతారు. తమ్ముడు ఒకడు బుద్ధిహీనుడైనా కూడా వచ్చినటువంటి ఇబ్బంది లేదు, కానీ అన్నగారు బుద్ధిహీనుడు కాకూడదు. ఎందుకని అంటే పెద్దవాడు అన్నగారు తమ్ముళ్ళనందరినీ నడిపించవలసి ఉంటుంది. అటువంటి అన్నగారు బుద్ధిహీనుడైతే తమ్ముళ్ళందరూ ఇబ్బంది పడతారు. తమ్ముళ్ళల్లో ఒకడు బుద్ధిహీనుడైనా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకనంటే అన్నగారు జాగ్రత్త తీసుకొని నడిపించగలుగుతాడు. తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి పిన్నవారలకు నెల్ల అతని వనిత తల్లి కడచన్ననని చెప్పి తాత మరియు మనుమనికి ఇట్టులను అభిమన్యు పౌత్ర. ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొంతమంది కొడుకులు ఉన్నప్పుడు తండ్రి గారు గతిస్తే ఆ మిగిలిన కొడుకుల్లో పెద్దవాడెవరుంటాడో ఆయనే తండ్రితో సమానమిక. ఆయన పట్ల అగౌరవం తండ్రి పట్ల అగౌరవం, ఆయన పట్ల గౌరవం తండ్రి పట్ల గౌరవం. ఆయన తండ్రి ఎటువంటి గౌరవాన్ని పొందుతాడో అటువంటి గౌరవాన్ని పొందడానికి అర్హుడు. అట్లాగే ఆ ఇంట తల్లి శరీరత్యాగం చేసేస్తే పెద్ద ఆయన భార్య అంటే పెద్ద వదిన గారు ఎవరుంటారో ఆ పెద్ద వదిన తమ్ముళ్ళందరికీ తల్లితో సమానం. తల్లి ఏ గౌరవాన్ని పొందుతుందో పెద్ద వదిన గారు అటువంటి గౌరవానికి పాత్రురాలు. అటువంటి అన్నగారిని అటువంటి వదిన గారిని క్షోభ పెట్టడం, వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళకి చెందవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వకపోవడం వినాశహేతువులు. అట్లా ప్రవర్తించకూడదు. మనిషిగా పుట్టినప్పుడు కుటుంబ జీవనం అనేటటువంటిది అత్యంత ప్రధానం. బయట ఎంత గొప్ప పనులు చేశావు కాదు, అసలు పుట్టిన ఇంట్లో ఎలా ప్రవర్తించావన్నది అత్యంత ప్రధానమైన విషయం. కాబట్టి అన్నని వదినని తల్లి తండ్రి లేనప్పుడు తండ్రి తల్లిగానే భావించి గౌరవించవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడి కంటే తండ్రి 10 రెట్లు ఎక్కువ గౌరవనీయుడు. తండ్రి కన్నా కూడా తల్లి ఇంకొక 10 రెట్లు ఎక్కువ గౌరవనీయురాలు అని వేదములు ప్రశంసిస్తున్నాయి ధర్మరాజా. అందుకని ఆ తల్లి పట్ల తండ్రి పట్ల అంతటి భక్తిని గౌరవాన్ని కూడా అందరూ చూపించవలసి ఉంటుంది అని చెప్పి భీష్మ